శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము గ్రహ యోగములలో భాగంగా చంద్రుడు ఇచ్చేటువంటి మరొక యోగం గురించి తెలుసుకుందాం. ఆ యోగం పేరు అనపా యోగము. గతంలోనే నేను రవికి సంబంధించిన కొన్ని యోగాలు, అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి సునపా యోగము అనే యోగం గురించి వివరించాను. ఆ వీడియోలు మీరు కనుక చూడకపోతే పైన కార్డులో వదిలేస్తాను, చూడండి. లేకపోతే మామూలుగా మన ప్రసాద్ ఆస్ట్రాలజీ ఛానల్ ఓపెన్ చేసి లోపల ప్లేలిస్ట్లో గ్రహ యోగాలు అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి కూడా చూడవచ్చు. దాంతోపాటు మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ అనపా యోగము అనే యోగము చంద్రుడి నుండి 12వ స్థానంలో రవి కాకుండా కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలు కనుక ఉంటే దాన్ని అనపా యోగము అని పిలుస్తారనమాట. అంటే రవి కాకుండా చంద్రుడి నుండి 12వ స్థానంలో అంటే వ్యయస్థానంలో కనుక ఈ కుజుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ, శని కానీ, ఈ గ్రహాలు ఒకరు కానీ లేదా ఇద్దరు ముగ్గురు కూడా ఉండవచ్చు, ఉంటే దాన్ని అనపా యోగము అని పిలుస్తారు. ఈ యోగంలో గనక ఎవరైతే పుడతారో వాళ్లకు చక్కటి అవయవ సౌష్ఠవం ఉంటుందన్నమాట. అంటే బాడీ బాగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే సౌమ్యమైన రూపం కూడా ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకు మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, గౌరవం ఉంటుంది, మంచితనము, ఆత్మగౌరవంతో బతుకుతారనమాట. అలాగే సుఖాభిలాషులై ఉంటారనమాట. అంటే మంచి సుఖం వీళ్ళకు ఉంటుంది, ఆ రకమైన కోరిక కూడా ఉంటుందన్నమాట. ఇక జీవితం చివరిలో స్వార్థ త్యాగము, అలాగే కఠోర నిర్ణయాలు అవలంబించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇది అనపా యోగం యొక్క ఫలితము. ఈ యోగానికి కూడా మామూలుగా పాపదృష్టి ఉన్నా లేదా భావాత్తు గనక అది 12 కాకుండా 11 అయినా, లేదా వాళ్ళు లగ్నంలో తగిలినా కూడా మనకు ఈ అనపా యోగము అనే యోగము అంతగా ప్రభావం చూపెట్టకపోవచ్చు, లేదా యోగభంగం కూడా కలగవచ్చు. దానికి సంబంధించిన ఉదాహరణని మనము వీడియోలో చూద్దాం. అనపా యోగము. ఈ అనపా యోగాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. చూడండి, చంద్రుడు మేషంలో ఉండి శుక్రుడు గనక మీనంలో ఉంటే, చంద్రుడు మేషంలో ఉండి శుక్రుడు గనక మీనంలో ఉంటే అప్పుడు దీన్ని అనపా యోగంగా చెప్పవచ్చు. అలాగే చంద్రుడు ఇక్కడ కర్కాటకంలో ఉండి బుధుడు కనుక మిథునంలో ఉన్నా కూడా అనపా యోగము అని చెప్పవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ కనుక కుజ దృష్టి ఈ విధంగా ఉన్నా, లేదా శని ఈ విధంగా చూస్తున్నా కూడా ఈ యోగానికి కొంత భంగం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే భావాత్తు గనక ఇది భావచక్రం గనక అయ్యి శుక్రుడు ఇక్కడికి వచ్చినా, లేదా ఈ విధంగా ఇక్కడికి వచ్చినా కూడా, అలాగే బుధుడు ఈ భావంలో వచ్చినా లేదా ఇక్కడికి వచ్చినా కూడా ఆ యోగం అనేది పూర్తిగా పనిచేయదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. అలా కాకుండా గనక ఈ విధంగా గనక ఉన్నా అప్పుడు మనకు ఈ అనపా యోగం ఉంటుంది. ఆ యోగం వల్ల నేను చెప్పిన అన్ని ఫలితాలు కూడా ఆ జాతకుడు అనుభవిస్తాడనమాట. ఇది అనపా యోగం యొక్క ఫలితము. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.